అన్న కొంచెం బ్యాగ్ అన్న లోపలికి ఎట్లా పెడతారు మొత్తం సరే ఓకే అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చక్రి అన్న తను స్టూడియో లాంచ్ చేశారు, సెకండ్ స్కిన్ మేకప్ అకాడమీ. అండ్ చెప్పాలంటే చాలా ఇయర్స్ చక్రి అన్న నా మేకప్ చేశాడు. ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్, 7-8 ఇయర్స్ నాకు మేకప్ చేశారు. అన్ని మూవీస్లో, మీరు చూసిన అన్ని మూవీస్లో చక్రి అన్న మేకప్ చేశాడు. అండ్ అతని డ్రీమ్ ఎప్పటి నుంచి దట్ ఒక్కరోజు నేను మేకప్ అకాడమీ ఓపెన్ చేస్తాను, ఒక్కరోజు చేస్తాను. అండ్ దెన్ నాకు ఫోన్ చేసి చెప్పాడు దట్ మీరు వస్తారని. తప్పకుండా వస్తాను, మీ డ్రీమ్ ఇది. అండ్ చాలా చాలా హ్యాపీ ఉన్నాను దట్ చక్రి అన్న డ్రీమ్ ఈరోజు స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయని కోరుకుంటాను. అంతే పెట్టాలి. నా తెలుగు కూడా ఎప్పటి నుంచి కరెక్ట్ చేస్తూనే ఉన్నారు, సో ఇప్పుడు కూడా కరెక్ట్ చేశాడు. బట్ అదే ఇంకా బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలని కోరుకుంటా. చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. అదే నేను చెప్పినట్టు దట్ అదే చెప్పాను దట్ చక్రి అన్నది డ్రీమ్, ఇది ఎప్పటి నుంచి డ్రీమ్ ఉంది. అండ్ సరదాగా మేము మేకప్ చేసేటప్పుడు మార్నింగ్ కాన్వర్సేషన్స్లో ఇలా ఒకసారి చేద్దాం, పెడతాను, టైం వచ్చేటప్పుడు పెడతాను, చాలా డిస్కషన్స్ జరిగాయి అప్పుడు. బట్ ఏంటంటే అది మేము ఎలా మాట్లాడుతూనే ఉంటాం దట్ 5 years తర్వాత చూస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. బట్ ఈరోజు ఇది అయిపోయిందని చాలా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ మీ. బికాజ్ చాలామంది డ్రీమ్ చేస్తారు, బట్ వెరీ ఫ్యూ పీపుల్ కన్వర్ట్ దట్ డ్రీమ్ ఇన్ టు రియాలిటీ. నేను
మేకప్ గురించి నేను ఏం సజెషన్ ఇవ్వాలి, అతనే మేకప్ గురు, మేకప్ స్టార్. సో హీఈస్ ఐ థింక్ కొన్ని మంత్స్ 2-3 months బ్యాక్ మేము కలిసి మాట్లాడాము దట్ ఇలా ప్లాన్ చేస్తున్నాను. సో సజెషన్ కాదు బట్ డిస్కషన్ జరిగాయి అప్పుడు. అండ్ టుడే ఐ హావ్ సీన్ ఇట్ అండ్ ఐ నో దట్ చక్రి అన్న ఎంత ప్యాషనేట్ ఉన్నాడు మేకప్ గురించి, అండ్ నాలెడ్జ్ ఉంది. సో ఐఎమ్ షూర్ దట్ హీ విల్ డూ వెరీ వెల్. అలాంటి ఫిల్మ్ ఇక్కడ లాంటి ఫిల్మ్ చేయాలి. నో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దేదే ప్యార్ దే 2కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ తెలుగు కూడా చాలా చాలా, నేను అక్కడ ఇప్పుడే లాస్ట్ మంత్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఎవరైనా అడిగారు దట్ మీరు తెలుగు ఎప్పుడు చేస్తారని. సో I really miss Telugu films, you know. So తప్పకుండా చేయాలి. నాకు చాలా ఇష్టం ఉంది. నా హార్ట్ హాఫ్ తెలుగు, యూనో. అంటే రకుల్ ప్రీత్ సింగ్కి ఫస్ట్ సక్సెస్ ఇక్కడ దొరికింది, ఫస్ట్ స్టార్డమ్ ఇక్కడ దొరికింది. సో తెలుగు ఈజ్ వెరీ స్పెషల్ టు మీ అండ్ తప్పకుండా చేయాలి. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. ఒక మంచి స్క్రిప్ట్ ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి. దట్స్ వాట్ ఐమ్ వెయిటింగ్ ఫర్. సో మీరు మేనిఫెస్ట్ చేయండి, మీ అందరూ ప్రే చేయండి దట్ మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. అదే చెప్తున్నాను, తెలుగులో ఎప్పుడు రాబోతున్నారంటే మేనిఫెస్ట్ చేస్తున్నాను దట్ ఒక మంచి స్క్రిప్ట్ రావాలి. అండ్ ఐ రియలీ వాంట్ టు డూ అ తెలుగు ఫిల్మ్. నేను తెలుగు ఫ్యాన్స్ కూడా మిస్ అవుతున్నాను. తెలుగు ఇక్కడ హైదరాబాద్లో ఉండి షూటింగ్ చేయాలి కూడా, అది కూడా మిస్ అవుతున్నాను. సో డెఫినెట్లీ చేయాలి. జస్ట్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్. వింటున్నాను, హరి గారు ఎప్పుడు పంపిస్తారు. బట్ మంచి అంటే మీరు అడిగారు కదా దేదే ప్యార్ దే 2 లాంటి ఫిల్మ్ ఇక్కడ ఎప్పుడు చేస్తున్నారు, అలాంటి క్యారెక్టర్ ఉండాలి. ఐ థింక్ ఐఎమ్ ఎట్ అ స్టేజ్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ వాంట్ టు డూ గుడ్ రోల్స్ అండ్ మీనింగ్ఫుల్ రోల్స్. సో దానికోసం వెయిటింగ్. మీ అందరూ ప్రే చేయండి. తెలుగులో అలాంటి స్క్రిప్ట్ వస్తే నేను తప్పకుండా చేస్తాను. జానర్ ఏవైనా అవ్వచ్చు, బట్ ఐ థింక్ రోల్ బాగుండాలి. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక మీనింగ్ ప్రార్థన ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ. సో అలాంటివి రామ్ కామ్ ఉండాలి, లేదంటే థ్రిల్లర్, హిస్టారికల్, హారర్ ఏవైనా ఉంటే ఒక మంచి చాలా ఫిల్మ్స్లో ఇప్పుడు స్టార్ట్ అయింది హీరోయిన్స్కి బెటర్ రోల్స్ అని, బెటర్ క్యారెక్టర్స్ అని. సో నాకు అలాంటి ఫిల్మ్ చేయాలి దట్ మంచి క్యారెక్టర్ ఉండాలి, ఒక డెప్త్ ఉండాలి క్యారెక్టర్లో. సో అలాంటి అది పెద్ద హీరో సెటప్ ఉంటే అది కూడా బాగుంటుంది, లేదంటే ఫీమేల్ ఓరియంటెడ్ కూడా ఉంటే ఐ డోంట్ మైండ్, బట్ ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ సాలిడ్. తెలుగులో డ్రీమ్ రోల్ తెలుగులో ఒక బాహుబలి లాంటి ఫిల్మ్ పడాలి. అదే డ్రీమ్ రోల్. అందరూ ఇష్టమైన, ఎందుకు ఒక పర్సన్ పికప్ చేయాలి. ఐ థింక్ ఐవ్ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి దట్ ఐవ్ వర్క్డ్ విత్. అండ్ మళ్ళీ చేయాలని ఒక ఆపర్చునిటీ వస్తే చేస్తాను. సో ఐ హ్యావ్ హ్యాడ్, అదే చెప్తున్నా, అదే తెలుగు అంటే నాకు చాలా చాలా స్పెషల్. ద పీపుల్ ఐ హ్యావ్ మెట్, ద ఫ్రెండ్స్ ఐ హ్యావ్ మేడ్, ద యాక్టర్స్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్, ద ఫిల్మ్స్ ఐ హ్యావ్ డన్. సో ఈ జర్నీ నేను కంటిన్యూ చేయాలి. రెండుసారి యాక్ట్ చేశాను. ఎస్, చాలా చాలా హ్యాపీ ఫర్ బోయపాటి గారు అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐ థింక్ దెర్ ఇస్ నోబడీ లైక్ బోయపాటి గారు వెన్ ఇట్ కమ్స్ టు కన్విక్షన్. ఒక మాస్ ఫిల్మ్లో కన్విక్షన్ అండ్ ఎలా ఉండాలని, ఆ ప్రొజెక్షన్ ఎలా ఉండాలని బోయపాటి గారికి చాలా బాగా తెలుసు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ అండ్ బాలకృష్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. How to airbrush, how to full makeup. హలో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నిజంగా ఎందుకంటే
చాలామంది హెల్ప్ చేయడానికి ఉంటారు, కాదని నేను అంటలేదు, కానీ ఏంటంటే ఎప్పుడు కూడా మేడం ఏంటంటే 10 years బ్యాక్ ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే, అంటే డౌన్ టు ఎర్త్ ఎప్పుడు ఉంటారు, స్టాఫ్ ఎప్పుడు మారలేదు. అదేందండి కుమార్ ఎక్కడ, కుమార్ ఇక్కడ ఇక్కడ అంటే మీరు చాలామంది చూస్తుంటారు కదా యాక్టర్స్ అనేది, అంటే కామన్గా చెప్తున్నా ఏంటంటే అందరి గురించి కాదనమాట అండి. మేడం ఏంటంటే ఒక స్టాఫ్ మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి అంటారు, అంటే స్టిక్ ఇన్ టు దట్ అనమాట అండి యాక్చువల్గా. ఓకేనా, తెలుగులో ఉన్నంతసేపు నేనే స్టార్టింగ్ నుంచి మేడంతో ఉన్నాను, అంటే హిందీకి వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడ స్టాఫ్ అనమాట. ఒక్కరిని కూడా ఎవరిని మార్చరు, అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండాలనే చూస్తారు ఎప్పుడు కూడా. ఎంజాయ్ విత్ ఫ్యామిలీ అనమాట. అంటే నేను నా ఫ్యామిలీతో ఎలా ఉంటానో మీరు కూడా నా ఫ్యామిలీ, ఎందుకంటే నా ఫ్యామిలీతో కంటే కూడా ఎక్కువ నేను మీతో ట్రావెల్ చేస్తాను, అందుగురించి యు ఆర్ ది మై ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. లాస్ట్ మేడం వచ్చి ఇలా మేడం ఏంటంటే ఓ యువర్ డ్రీమ్ కదా, ఓకే గుడ్ చేద్దాం అన్నారు, అంతే సింపుల్, అంతే ఇంకేమనలేదు అసలు. వచ్చారు తర్వాత మేడం చక్రన్న ఎప్పుడు అయిందా లేదా ఇట్లా మెసేజ్ చేసేవారు అనమాట. అంటే అనేసి వదిలేయటం వేరు, మళ్ళీ మేడమే రెస్పాన్స్ తీసుకుని ఎప్పుడు ఎప్పుడు పెడుతున్నాం మనం డేట్ ఎప్పుడు మేడం అడుగుతూ ఉండేవారు అట్లా అనమాట అండి. అంత రెస్పాన్స్ అవుతారు, అంత సపోర్ట్ చేస్తారు, యాక్చువల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం ఆయన వేణు కళ్యాణ్ గారు నా బిజినెస్ కోచ్ అన్నమాట. అది ఓకే ఓకే యా. సో ఇక్కడ 2 థింగ్స్ ఇక్కడ చాలా గ్రేట్ అండి. ఒకటి వచ్చేసి ఏంటంటే సార్ ఇక్కడ చాలా కష్టపడి పొజిషన్కి వచ్చి ఈరోజు చాలా మంది యంగ్స్టర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు. అది ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం ఎదగడం ముఖ్యం కాదు, మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళని ఎదిగించడం ఇంకా ముఖ్యం. అది ఈరోజు రకుల్ గారు చేశారు. నిజంగా అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం మనందరం కూడా. ఎందుకంటే సొసైటీలో అందరు సక్సెస్ఫుల్ అవుతారండి, కానీ మనం నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడైతే మనం వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తామో నిజమైన సక్సెస్ అది ఈరోజు రకుల్ గారు చేశారు ఈరోజు. కానీ ఎందుకంటే అందరికీ ఇంత గొప్ప మనసు అనేది ఉండదు నా దృష్టిలో, ఓన్లీ కొంతమందికి మాత్రమే ఉంటుంది. యూ డిజర్వ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ చాలా కష్టపడి వచ్చారు. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అండి మీరు ఇండస్ట్రీకి వచ్చి? 27 ఇయర్స్ అనమాట. ఒక 27 ఇయర్స్ నుంచి ఒక పర్సన్ ఇంత కష్టపడి ఈరోజు ఒక్కొక్క ఇటుక అనేది కడితే ఈరోజు ఇది ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఓకే, సో అలాంటిది ఈరోజు చాలా మంది యంగ్స్టర్స్కి ఎవరైతే రాబోయే టైంలో ఒక మంచి స్పెషల్గా ఉమెన్స్కి అయితే ఇంకా చాలా బాగా ఆపర్చునిటీ అనేది ఇవ్వబోతున్నారు అనమాట. అది మామూలు విషయం అయితే కాదు అది, ఎందుకంటే సొసైటీలో ఇలాంటి వాళ్ళు చాలా హర్దు ఉంటారనమాట. నేను ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 months నుంచి చూస్తున్నాను అనమాట. హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్, హీఈస్ వెరీ హంబుల్ అనమాట. అండ్ హీస్ కమిట్మెంట్ టువర్డ్స్ సక్సెస్ అనేది చాలా హార్డ్ వర్కర్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి సపోర్ట్ చేయాలి, మీరు అందరూ బ్లెస్ చేయాలి. సో ఇంకా 10 ఇంతలు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. తర్వాత నుంచి Fancy is the smartest, the richest people I met were there as clients. Okay, lovely. And I have to work with everyone who's Thank you. Thank you. ఇంకేమైనా ఉన్నాయండి అంతే క్వశ్చన్స్? ఓకే కదండి, థ్యాంక్ యూ. అది తీసుకుందాం. ఇంకొకరు ఉన్నారుగా మేడం ఇక్కడ